సరే వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ ఈ మందు మ్యాటర్ పక్కన పెడితే వీళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అదే మీ అన్న మీ ఫ్రెండ్స్ తో మాట్లాడడం నాకు నచ్చట్లేదు, వాళ్ళు మంచోళ్ళు కాదు అని అంటున్నారు. సో మరి మీరెందుకు వీళ్ళ మధ్యలోకి వచ్చారు? అసలు ఏంది, మిమ్మల్ని ఎందుకు అంటున్నాడు ఆయన? లేలే మేము ముందు నుంచి ఫ్రెండ్స్. కాకపోతే మా ఫ్రెండ్స్ లలో కొంతమంది అటు ఇటు అంటే ఉంటది కదా మేడం, వాళ్ళకు కూడా లవర్స్ వాళ్ళు. ఓకే, మరి వీళ్ళు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, మరి అప్పుడు తెలియంది ఇప్పుడు ఎందుకు వాళ్ళ ఫ్రెండ్స్? ఈ పిల్ల ఏం చెప్తాది? అంటే ఎవరు ఎవరు వాళ్ళు వచ్చిందో తెలియాలి కదా మనకి. ఎందుకు అంత అసలు వాళ్ళ పర్సనల్ లైఫ్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళావా నువ్వు? మేడం మ్యారేజ్ అయినాక కూడా మేము అప్పుడప్పుడు టెంపుల్స్ కి వెళ్తుండే, అప్పుడప్పుడు బయటకి వెళ్తుండే, మేము అందరం కలిసి వెళ్తుండే. అప్పుడేం కంప్లైంట్స్ రాలేదా సమరం దగ్గర నుంచి? అప్పుడేం లేదు మేడం, మంచిగానే ఉండే. అప్పుడు ఒక 1 month 2 months మంచిగానే ఉండే. తర్వాత ఇక వీళ్ళిద్దరికి ఏమైంది ఎప్పుడు చెప్పలేదా కొడుతున్నాడు, తాగుతున్నాడు, తిడుతున్నాడు అని? చెప్పింది 2-3 times చెప్పింది. ఇక నేను అన్న పర్లేదులే, తెలుసు కదా అన్న గురించి, కొత్తగా అయితే కాదు. నేను అన్న మ్యారేజ్ కాకముందు కూడా తాగింది కదా, అప్పుడు చేసుకునేటప్పుడు తెలియదా అనేసి అన్నా. మరి ఇప్పుడు కొత్తగా ఎందుకు ఇట్లా చేస్తున్నావు, అప్పుడు తెలుసు కదా మొగోళ్ళు అన్నప్పుడు ఆ మాత్రాన తాగరా అనేసి నేను మాట్లాడితే సరే అబ్బా అనేసి ఇంక అప్పటికి ఊకున్నది. సరే మా ప్రవళిక, ఎంతో అయిపోయింది. నువ్వు ఫ్రెండ్వి, ఎప్పటి నుంచో చూస్తున్నావు, తన గురించి నీకు తెలుసు. సో మీ అన్న దగ్గరికి వెళ్ళి అన్న ఇది పరిస్థితి, ఫ్యామిలీలో ఇట్లా చేస్తున్నారు, ఎందుకన్నా ఈ టైంలో ఆవిడ్ని ఇట్లా బాధపడడం మంచి పద్ధతి కాదు అని ఒప్పించాలి కదా నాన్న. ఒప్పించాలి. ఒకసారి మమ్మల్ని మాట్లాడమంటావా? మేడం మాట్లాడండి, నేను కూడా చెప్తే లేనా నేను ఒప్పుకోను, అంతా ఇష్టపడ్డా కదా, మరి అంత మీకు తెలుసు కదా నేను ఎంత ఇష్టపడ్డాను ఆమెకి. ఎట్లా లవ్ అయితే ఉంది మేడం, లవ్ అయితే ఉంది, పోగొట్టుకోవడానికి అయితే రెడీగా లేడు. మేడం లవ్ అయితే ఉందిలే కానీ ఇంకా ప్రెగ్నెంట్ విషయంలో తను ఒప్పుకుంటలేడు. అదేంది? అంటే నా పాప కాదు, అంటే నా బాబు కాదు అన్నట్టు తను ఉండు. అట్లెట్లమ్మా, వాళ్ళే పెళ్లి చేసుకున్నారు, వాళ్ళే ఇష్టానుసారంగా ఒక రూమ్ తీసుకొని ఉన్నారు, అవన్నీ జరిగిపోయిన తర్వాత ప్రెగ్నెంట్ నాకు కాదు అని అంటే ఇంకా అక్కడ లవ్ ఎక్కడ ఉన్నట్టు? కాదనుకుంటే ఎవరు ఊరుకుంటారులే, ఇప్పుడు ఎన్నో టెస్టులు కూడా ఉన్నాయి చూపించుకోవడానికి. కానీ ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఇప్పుడు ఈ పిల్ల వచ్చేనా ఎట్లా ఉంటది ఆ నమ్మకం లేని మనిషితోటని నా డౌట్. అసలు ఈ పిల్ల రాకుండా ఉండాల్సింది మేడం వాళ్ళ అన్న దగ్గర నుండి. అంటే పెళ్ళైనాక ఆ మాత్రం ఒకసారి 2 సార్లు కొట్టుకోకుండా ఎవరు ఉండరు కదా మేడం. ఈమె కూడా కొంచెం కోపం ఎక్కువే, ఆ మాత్రం ఉండాలి కదా. నేను కూడా వచ్చేసినాక కూడా చెప్పిన ఏం కాదులే పోయే అని చెప్తే వినలేనమాట. ఇంకా వినప్పుడు మనం ఏం చేస్తాం మేడం ఇక. సో వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసా అమ్మ నీకు? తెలుసు మేడం. ఎట్లుంది వాళ్ళ మైండ్ సెట్, ఎట్లుంది? ఈ అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది, సరే ప్రేమ విషయం అన్నప్పుడు ఒప్పుకోరు, ఏ పేరెంట్స్ అయినా ఒప్పుకోరు. సో ఇప్పుడు పెళ్లి అయిపోయింది, ఒక దగ్గర ఉంటున్నారు, మరి అమ్మాయికి ప్రెగ్నెంట్ అయింది కదా, వాళ్ళ మైండ్ సెట్ ఇప్పుడు ఈ విషయం చెప్తే ఎలా ఉంటది అసలు? వాళ్ళన్న ఇంక ఎట్లా చేస్తాడు, ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడు మేడం? వాళ్ళ అన్నకి పెళ్లి అయిందా ఇంతకి? వాళ్ళ అన్నకి పెళ్లి కాలేదు మేడం. పెళ్లి కాలేదు? అవునమ్మా, ఇప్పుడు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది, ఒక ఇంట్లో ఉంటుంది, ప్రెగ్నెంట్ తెచ్చుకుంది అన్నప్పుడు ఏ అన్న ఏం చేస్తాడు? ఎంత కోపం ఉన్నా కూడా నా చెల్లి దగ్గర తప్పు ఉంది, ఇప్పుడు ఆ పెళ్లి చేసుకున్నోని బెదిరిస్తే ఈ కడుపేం కావాలి, సమాజం ఏమంటారు మా చెల్లని అని ఉంటది కదా ఒకటి. వాళ్ళకి ఎట్లుంటది తెలుసా మేడం, ఈ పిల్ల జీవితం అంటే తనకు నచ్చినట్టు తనని ఉండనివ్వరు. మెయిన్ ఏంటంటే తనకు నచ్చినట్టు తనని ఉండనివ్వరు. ఏదైనా సరే నువ్వు మా కోసం వేయాలి, నువ్వు మేము చెప్పినట్టే బ్రతకాలి, మేము ఎట్లున్నామంటే నువ్వు అట్లా ఉండాలన్నట్టు చేస్తారు వాళ్ళు. ఇంకా అట్లాంటి వాళ్ళకి పిల్ల ఎట్లా చెప్తుంది మేడం నేను ఇట్లా ప్రెగ్నెంట్ అయినా? ఆ పిల్ల బాధ ఎవరికి చెప్పుకుంటది? ఇప్పుడు కన్న తల్లి వినాలి కదా మేడం చెప్పేది. తనైతే పెద్ద మెంటల్ మేడం వాళ్ళ మమ్మీకి. ఓకే, మస్తు టార్చర్ పెడతారు. అటు చెప్పుకోలేక, తల్లిదండ్రులు వినలేక, ఇటు మొగుడు వినకపోతే పాపం ఈ పిల్ల ఏం చేస్తుందో నిజంగా. సరే ఇటు సైడ్ అబ్బాయికి కూడా ఎవరు లేరు కదా అమ్మ, అక్క చెల్లెలు లేరు, అమ్మ సరిగ్గా లేదు, పెళ్లి చేసుకున్న పిల్లని పెళ్లి చేసుకొని ఇట్లా వదిలేయడము ఆ పిల్లోడికి కూడా కరెక్ట్ కాదు కదమ్మా. చెప్తే మంచిగా వింటాడు మేడం, ఒకసారి మీరు చెప్పి చూడండి. ఓకే నాన్న, మాట్లాడతాం. అంతంత మాత్రాన చెప్పినందుకే కొంచెం అంటే కొంచెం మారింది పిల్ల విషయంలో. ఒకసారి మీరైతే ట్రై చేయండి మేడం, మరి మాట్లాడి చూడండి ఒకసారి అయితే. నమ్మకం ఉంది, మా అన్న మాట్లాడు అన్న నమ్మకం ఉంది, చూద్దాం తను కూడా ఎట్లా అంటాడు మరి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నీ గురించి నువ్వు ఇంత లోపల ఎంత సతమతం అవుతున్నావు.
సరే మరి ఎన్నిసార్లు ట్రై చేసి ఉంటావు మీ హస్బెండ్ దగ్గరికి వెళ్ళడానికి? చాలా సార్లు ట్రై చేశాను మేడం. అన్నిసార్లు ఒకటే మాట, నువ్వు వద్దు, బిడ్డొద్దు. వద్దు, నాకు మ్మ్. అవసరం లేదు, ఉమ్, నన్ను వద్దనుకొని పోయినావు. ఉమ్. ఆ పాప కూడా నాదో కాదో తెలియదు. ఆ మాట అంటాం చాలా పెద్ద నేను ఎవరికి చెప్పుకోవాలి మేడం? ఇక్కడ మమ్మీ వాళ్ళకి చెప్పాలా, తనకి చెప్పాలా? నువ్వు అనలేదా నాకేం సరే అర్థం పాప అవ్వట్లేదు. పాప నీ పాప కాదంటున్నావు, చలో హాస్పిటల్కి వెళ్దాం పద, వాళ్ళు చెప్తారు కదా ఈ బేబీ ఎవరో అని. చెక్ చేసుకున్నా నాకు అవసరం లేదు, ఒక్కటే మాట అంటున్నారు. కోపంలో ఉన్నాడేమో, ఒకసారి మాట్లాడి చూద్దాం మౌనిక. ఓకే చెప్పమ్మా, నెంబర్ చెప్పు. 9050. హలో ట్యూన్స్ పొందడానికి స్టార్ హలో ప్రసాద్ గారేనా మాట్లాడేది? అవునండి. హలో అండి, నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారండి? బాగున్నా, మీరు బాగున్నారు? ఎస్ అండి, థ్యాంక్ యూ. అండ్ సమ్రీన్ గురించి మీతో మాట్లాడదామని కాల్ చేశాను. దేనికి? మీకు తెలిసే ఉంటుంది అంటే ఇప్పుడే ఇంతకు ముందే మీ స్టోరీ మాకు తెలిసింది. ఏం స్టోరీ? ఏం స్టోరీ అంటే పాపం సమ్రీన్ ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చి ఇద్దరు లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారు. దాని ఆఫ్టర్ ఏదో చిన్న చిన్న కారణాలతోటి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ ఏదో వాళ్ళ తల్లిదండ్రులు ఎంగేజ్మెంట్ చేశారంట. ఆ కోపంతో ఉన్నారా ఏంటి? ఉన్నారా మేడం? ఎంగేజ్మెంట్ అయితే ఏంటమ్మా? గట్టిగా మాట్లాడండి కొంచెం. ఎంగేజ్మెంట్ అయితే కోపంగా ఉండదా? మరి మీరు కూడా మరి ఇంత బాగా లవ్ చేసుకున్న తర్వాత కూడా అనుమానించడం ఏంటండి ఒక భార్యని? అనుమానించడం అంటే కోపం ఉండటం కరెక్టే, మరి అనుమానం ఎందుకు ఉంది అక్కడ? నాకు వాయిస్ బ్రేక్ అవుతుంది. అనుమానం అంటే మేడం తను ప్రెగ్నెంట్. నాకు ఎలా అది నాకు కొంచెం అక్కడ కొంచెం కన్ఫ్యూజన్. అవును, నీతోనే కదా ఉంది తను. ఇప్పుడు నాతో ఉన్నప్పుడు మరి ఇంకో ఎంగేజ్మెంట్ ఎందుకు చూస్ చేసుకోవాలి? ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకోవాలి? సో అసలు బయటికి ఎందుకు పంపించేసావు నువ్వు? తను ఎందుకు వెళ్ళిపోయింది నీ దగ్గర నుంచి? వెళ్ళిపోయిందంటే కొంచెం ఫ్రెండ్స్ తోటి అలా ఇలా తిరగడము, నాకు అది కొంచెం చెప్పి చూసుకోవాల్సింది కదా ప్రసాద్. పెళ్లి చేసుకుంటే అంటే అది కూడా కుదరదు కదా. నిజమే. మరి నీకు తెలిసిన ఫ్రెండ్సా? నీకు తెలిసిన ఫ్రెండ్సే కదా, ఇద్దరికి తెలిసిన ఫ్రెండ్సే ఇద్దరు కూడా. ఎవరితోనో బయట వాళ్ళతో పోలేదు కదా ప్రసాద్, అర్థం చేసుకోవాలి కదా. నువ్వు కాకుండా ఇంకెవరున్నారు? తల్లిదండ్రులు వదిలేసుకొని నువ్వే సర్వస్వం అంటూ వచ్చిందే నీ కోసం. మేడం దానికి పెద్ద ఇష్యూ చేసింది మేడం తను. సమ్మెరం దానికి చాలా పెద్ద ఇష్యూ చేసింది. దేనికి? దేని గురించి మాట్లాడుతున్నారు? గొడవ విషయంలో చిన్న చిన్న గొడవ పెద్ద ఇష్యూ చేసింది తను. ఏం గొడవ? అంటే ఇంతకుముందు ఇంట్లోకి వెళ్ళిపోయినప్పుడు కొంచెం మా ఇద్దరికి చిన్న ఇష్యూ ఉండే. ఓకే. ఆ చిన్న ఇష్యూ కాస్త తనే పెద్దగా చేసుకొని ఇంకా వెళ్ళిపోయింది. నేను కూడా ఫస్ట్ బాగానే చూసుకునేవాడిని. చెప్పింది బానే ఉండేవాడు 3 నెలల వరకు. ఆ తర్వాత తాగడం అనేది నార్మల్ గా ఉండేది, కానీ తర్వాత నుంచి కొట్టడం కూడా స్టార్ట్ చేశారు. అనుమానిస్తున్నారు నన్ను, నా ఫ్రెండ్స్ తోని కూడా నన్ను మాట్లాడనివ్వట్లేదు, అందుకే కోపం వచ్చి వెళ్ళిపోయాను అంటుంది. ఇప్పుడు తాగి కొట్టినా అని చెప్పేసి ఇష్యూ చేసిందని చెప్పిందా? అవును. కరెక్ట్, తన దగ్గర కరెక్ట్ ప్రాపర్ ఆన్సర్ తీసుకోండి మేడం. ఇది కాదు ప్రాపర్ ఆన్సర్, ఇది కాదు కరెక్ట్ ఆన్సర్ తన దగ్గర నుంచి. ఏంటమ్మా మళ్ళీ ప్రసాద్ ఇంకేమేమో మాట్లాడుతున్నాడు? కావాలని అబద్ధం చెప్తున్నారు మీకు. అట్లనే చెప్తారు మేడం. చెప్పు ప్రసాద్. మేడం నేను కొట్టిన కూడా ఒకటేసారి మేడం, ప్రతిసారి కాదు. నేను ఒకటే ఇష్యూలా ఎందుకు అట్లా అబద్ధాలు ఆడుతావు? 5 సార్లు బెల్ట్ తో విచక్షణారహితంగా కొట్టినావంట.